సత్యసాయి జిల్లాలోని ప్రతి ఒక్క రైతుకి నాణ్యమైన విత్తనాలను పంపిణీ చేయడం జరుగుతుందని, రైతులందరూ ఎవరూ నిరుత్సాహపడాల్సిన అవసరం లేదని, రైతులందరికీ న్యాయం చేస్తామని సత్యసాయి జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు అన్నారు. సత్యసాయి జిల్లాలో ఈ సంవత్సరం వర్షాలు సకాలంలో కురిశాయని, వర్షపాతం 100% ఎక్కువగా వస్తుందని కలెక్టర్ పి అరుణ్ బాబు అన్నారు. జిల్లాలోని రైతులందరూ పంటలు వేసి పండించుకోవాలని, ప్రతి రైతుకి సబ్సిడీ విత్తనాలు అందజేస్తామని కలెక్టర్ పి అరుణ్ బాబు అన్నారు. రాయితీపై వేరుశెనగ విత్తన పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు ప్రారంభించి రైతులకు విత్తనాలు అందజేశారు. ఈ రోజు పుట్టపర్తి వ్యవసాయ అధికారి కార్యాలయం ఎనిమిరపల్లి నందు రైతులకు విత్తనాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ఏపీ సీడ్ కార్పొరేషన్ ఎండి శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మనకి ఈ సంవత్సరం చూసుకుంటే గత 10 రోజులుగా 15 వర్షాలు పడుతూనే ఉన్నాయి. ఈ నెల మే మాసాన్ని చూసుకుంటే మనకి రావాల్సిన వర్షం కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. అంటే 100% కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. సో భూమి అంతా కూడా ఇప్పుడు పదినెక్కి ఉంటుంది. పదినంటే మీకు తెలిసి రావడానికి ఈజీగా ఉంటుంది. సో ఈ సీజన్ మనకి ఆశాజనకంగా ఉంటుంది అనేది వాతావరణ శాఖ గారు కూడా చెప్తా ఉన్నారు. అంటే పోయిన సంవత్సరం మీద ఈ సంవత్సరం వర్షాలు మనకి దండిగా వస్తాయి. సో ఇబ్బంది లేదు, రైతులందరికీ ఇది శుభవార్త. ఎండి గారు కూడా చెప్పారు మనకు. ఈ వాతావరణ శాఖ కావాల్సిన ఉత్పాదన అంటే 100% కంటే ఎక్కువ వస్తుంది. రైతులందరూ ఈ యొక్క అవకాశం వినియోగం చేసుకోండి. మన జిల్లా ప్రత్యేకంగా పాత అనంతపూర్లో మన ప్రాంతం సత్యసాయి జిల్లా ఇప్పుడు ఏదైతే ఏర్పడిందో ఆ ప్రాంతం వేరుశెనగ పంటకి చాలా ప్రసిద్ధి. మన దగ్గర పండించినంత ప్రొడక్షన్ ఎక్కడ రాదు, వేరే జిల్లాలో కూడా రాదు. సో మన రైతులంతా కూడా ఈ వర్షం మీద ఆధారపడి లేదా డ్రిప్ మీద ఆధారపడి వేరుశెనగ పంటని ప్రధాన పంటగా చేస్తారు. కాబట్టి మన జిల్లాలో ఉన్నటువంటి మొత్తం విస్తీర్ణంలో దాదాపు 50% కంటే ఎక్కువ వేరుశెనగ పంట మనం పండిస్తూ ఉంటాం. గతంలో కూడా ఓవరాల్గా ఈ వేరుశెనగ పంట మన దగ్గర బాగానే ఉంటుంది. సో ఈసారి మీ అందరికీ ఎండి గారు చెప్పినట్టుగా వారి తరఫున నా తరఫున చెప్పేది ఏంటంటే, ఎక్కడ కూడా మనము ఈ విత్తనాల యొక్క క్వాలిటీలో కానీ దాని యొక్క నాణ్యతలో కానీ రాజీపడిన పరిస్థితి లేదు. ఖచ్చితంగా క్వాలిటేటివ్ సీడ్ మేము ఇస్తున్నాము. 99% అందరికీ మంచి క్వాలిటీ విత్తనమే వస్తుంది. ఎక్కడన్నా 1-2 చోట్ల పొరపాటు జరగవచ్చు. అలాంటివి ఏమన్నా మీ నోటీస్కి వస్తే వెంటనే వాటిని రిజెక్ట్ చేయండి. మీరే మొహాటపడి సచివాలయంలోనూ రైతు భరోసా కేంద్రంలో మనకు తెలిసిన వాళ్ళే కదా తీసేసుకున్నాం అనుకోకండి. ఖచ్చితంగా క్వాలిటీ చూసుకొని మీకు బాగుంది అనుకుంటే తీసుకోండి, మీకు బాగలేదంటే చెప్పేది దాన్ని వెంటనే రీప్లేస్ చేసి మీకు మంచి విత్తనాలు అందించే కార్యక్రమం ప్రయత్నం చేస్తాము. ఇక్కడ లిమిట్ ఉంది. మనకి 5 ఎకరం పొలం ఉండొచ్చు, కానీ మనకి ఇచ్చేటువంటి లిమిట్ అనేది రాయితీ మీద వచ్చే లిమిట్ ఒకటి ఉంది. 50 సెంట్ల వరకు ఉంటే ఒక బస్తా అంటే 30 కేజీలు వరకు ఉంటే తీస్తాము. 1 ఎకరం పైన ఎంత ఉన్నా కూడా ఇది గవర్నమెంట్ సబ్సిడీ కింద ఇస్తున్నటువంటి విషయం. అలాగే ప్రైవేట్లో కూడా బయట కూడా మనకి దొరికే అవకాశం ఉంది. డిఏఓకి ఆల్రెడీ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎక్కడ కూడా రైతుల్ని మోసం చేసే విధంగా ప్రైవేట్ వ్యాపారస్తులు కానీ ఎవరైనా నాణ్యత లేని విత్తనాలు అమ్ముతున్నా, ఎరువులు అలాంటివి అమ్ముతున్నా కూడా వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పడం జరిగింది. ఎటువంటి పరిస్థితుల్లో వాటిని సహించడం లేదు. సో ఈ సందర్భంగా ఎవరైతే ఈ డీలర్స్ అయితే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆల్రెడీ అగ్రికల్చర్ ఆఫీసర్ డిఓ గారు మీటింగ్ పెట్టి చెప్పారు. నేను కూడా వారిని సభా వేదికగా కోరుతా ఉన్నాను. రైతుల విషయంలో ఎవరు కూడా నాణ్యత ఆల్రెడీ అగ్రికల్చర్ ఆఫీసర్ డిఓ గారు మీటింగ్ పెట్టి చెప్పారు. నేను కూడా వారిని సభా వేదికగా